హలో 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 నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మార్కెట్ ఓపెన్ చేసినాం, క్రేజీ ఫాల్ వచ్చింది గైస్ నిఫ్టీలో. నేను ఫుల్ చార్ట్ చూపిస్తాగండి. ఇగోండి ఒక్క నిమిషం. ఇగో చూడండి, ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఫాల్ తెలుసా ఇది. నేను చెప్తా, ఫ్రైడే రోజు తీసుకుంటే ఎంత డబ్బులు వస్తే చెప్తాగండి. ఫుల్ వీడియో చూడండి. 200 పాయింట్స్ కింద ఇక్కడ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ కింద ఓపెన్ అయింది. అంటే BTSC ట్రేడ్ హోల్డ్ చేసుకొని ఉంటే వాళ్ళకి క్రేజీ డబ్బులు వస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా కానీ, సరే ఇదే చూసుకుందాం. 23,200 పుట్ 67 ఉండే. లాగిన్ అయితే 115, అంటే ₹1,00,000 పెట్టితే 2 లక్షలు అయిపోతున్నాయి. 170కి వెళ్ళిపోయింది, అంటే 1.5 లాక్ వెళ్ళిపోతుంది. ₹1,00,000 పెట్టుంటే సారీ. సో మీరు చూసుకున్నట్లయితే క్రేజీ పడ్డది. మనము పుట్ ట్రేడింగే చేద్దాం ఇప్పుడు. చూడండి, ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఓకే, ఇది హనుమాన్ది పెట్టుకొని ఉన్నా, జస్ట్ సెంటిమెంట్ లాగా. పొజిషన్స్ అయితే 0 ఉంది ఈరోజు. ఓకే, ఈరోజు మండే 13th ఆఫ్ జాన్. మండేనే కదా, మండే. చలో స్టార్ట్ చేద్దామా. లెట్స్ స్టార్ట్. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, మనం ఇప్పుడు క్రేజ్ ఫస్ట్ ఏం చేయాలి సార్, సింపుల్గా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు క్లియర్గా మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, నిఫ్టీ ఓపెన్ చేసుకొని డే చార్ట్లో ట్రెండ్ లైన్స్ చూసుకోవాలి. ఇది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ఓకే, చాలా పైన ఉంది. ఓకే, ఇది బయింగ్ జోన్. ఏది ఇక్కడ నుంచి ఇదంతా బయింగ్ జోన్. ఇది కొత్త వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ట్రేడ్ ఇప్పుడు 9:15 అయిపోగానే ఫటక్మని స్టార్ట్ చేసి రప్పరపరి వాళ్ళకి ఇట్లా మూవ్ అవుతుంది అనుకోండి. మార్కెట్ మూవ్ అవుతుంటే అరే తీసుకోవాలి మూవ్ అని అనిపిస్తుంది. అది ఎప్పుడు లేదు. మార్కెట్ నువ్వు ఉన్నా లేకపోయినా మార్కెట్ మూవ్ అయితేనే ఉంటుంది. ఓకే, సో మనము గడబడ్డ తీసుకోవద్దు ఇప్పుడు. ఓకే, ఇగో ఈ ట్రెండ్ లైన్ చూడండి ఎంత నీట్ ఉందో. సో మేబీ ఈ దాకా ఫాల్ వస్తే రావచ్చు. 23,000 అయితే ఈజీగా టచ్ అయిపోతుంది. నేను నా ప్రీవియస్ వీడియో చూడండి గైస్, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది బ్రేక్అవుట్ అయితే కింద ఈడి దాకా వస్తుందని చెప్పిన, ఈజీగా ఈడి దాకా. అది కూడా బ్రేక్అవుట్ అయితే ఈడి దాకా వస్తుందని చెప్పిన. బట్ దానికి ఒక్క ఛాన్స్ ఉంది గైస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, బ్రేక్అవుట్ అయినప్పుడు ఒక రివర్సల్ క్యాండిల్ వస్తుంది, అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మీరు చూడండి, కావాలంటే ఒక గెస్ చేస్తున్నాను నేను. బేసికలీ ఇక్కడ నుంచి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బికాస్ మ్యాక్సిమం సెల్లర్స్ ఇక్కడ మొత్తం అందరు అమ్మి కూర్చొని ఉంటారు. సో తెలివైన వాడు ఏం చేస్తారు తెలుసా, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ వేల కోట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఇంత పైసలు పడిపోయినాయి కదా అని చెప్పేసి రబక్క రివర్స్ చేస్తారు. అందరు స్టాప్ లాస్ ఇట్లా అయిపోయి మొత్తం లాస్ అయిపోతుంది. అదొక వే ఉంది. ఇంకోటి లేదు, మార్కెటే వీక్ ఉందంటే ఇంకా కిందికి పడిపోతుంది. ఓకే, సో అది పాయింట్. సో కింద ఏం సపోర్ట్ జోన్ లేదు, ఇది ఒక్కటి ఉంది. ఇది బేసిక్, అంత స్ట్రాంగ్ ఏం కాదు. ఇగో ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా ఉంది, బట్ ఇట్స్ నాట్ అ స్ట్రాంగ్ జోన్. ఓకే, బట్ గీసుకొని పెట్టుకుందాం. పైన అయితే మనకు ఒక సెల్లర్ బయింగ్ జోన్ ఉంది, అది మనకి ఇప్పుడు సెల్లింగ్ జోన్ లేక పనిచేస్తుంది. అంటే సపోర్ట్ విల్ బికమ్ రెసిస్టెన్స్ విల్ బికమ్ సపోర్ట్, సారీ వైస్ వర్సా. సో ఇంత అయిపోయింది కదా. ఇప్పుడు 4 hours ఒకసారి చూసుకుంటాను నేను. ఫుల్ వీడియో చూడండి గైస్, ఓపిక లేకపోతే నువ్వు డబ్బులు సంపాదించలేవు. ఓకే, 4 hours మనకి అంత ఏం షార్ప్గా అనిపిస్తలేదు. ఇక్కడ ఒక చిన్నది ఉంది కానీ ఇదంతా కాసేం లేదు. ఓకే, ఇప్పుడు 30 minutes షార్ట్ చూసుకుందాం. 30 minutes షార్ట్ ఇట్లా ఉంది. ఫస్ట్ 30 minutes ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు రెడ్ క్యాండిల్ పైకి కొనికి ట్రై చేస్తుంది. ఓకే, చలో 5 minutes క్యాండిల్ పెట్టుకుందాం. ఇగో చూడండి గైస్, సైడ్ వేస్ ఒకటి అయిపోతే బిస్కెట్ గైస్, కొంచెం కష్టమైపోతుంది. ఇదే జోన్లో ఉంటే అసలు ట్రేడ్ చేయవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ట్రేడ్ చేయాలి తెలుసా, నేను చెప్తాను. ఇది తీసేస్తా. ఇక్కడ ఈఎంఐ ఉందా, 15 ఇంకా 9 ఈఎంఐ ఉంది. ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ రెడ్ స్ట్రాంగ్ పడ్డదంటే మనం బై చేసుకోవచ్చు. అప్పుడు పెద్ద టార్గెట్ అచీవ్ చేయవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు గడబడ్డ ఏం ట్రేడ్ చేయాలనుకుంటలేను. ఓకే, సో ఇది మన సెటప్. ప్రీమియం ఫాస్ట్గా మూవ్ అవుతుంది చూడండి. పుట్టుది కొంచెం కిందికి వస్తే మూవ్ అయిపోతుంది. స్కాల్పర్ మోడ్ 300 క్వాంటిటీ 300 వస్తుందా, 300 ఇంటూ 150 వేసుకుందాం. 45K 225 క్వాంటిటీ తీసాం.
ఓకే. చలో ఈ జోన్ చూడండి, దీనికన్నా కింద ఎండ్ అయితే మనం ఈజీ కళ్ళు మూసుకొని బై చేసుకోవచ్చు. ఇది బ్రేక్అవుట్ అయితే కానీ అవుతుందో చూద్దాం. సైడ్ వేస్ అయితే అసలు బై చేయలేము గైస్, కొంచెం కష్టమైపోతుంది. వెయిట్ చేద్దాం. మూమెంట్ అయితే వస్తుంది కానీ ఇక్కడ కూడా అట్లా మూమెంట్ వచ్చింది, మళ్ళీ సైడ్ వేస్ అయిపోలే. ఇగో చూడండి పడిపోతుంది. సో వెయిట్ చేద్దాం గైస్, వెయిటింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్. సో వెయిట్ చేద్దాం. చూడండి మొత్తం రివర్సల్ అయిపోయింది. మనకి ఇంకా 9 ఇంకా 15 EMA ఛాన్స్ ఉంది. ఈ ఏరియా నుంచి రిజెక్షన్ వచ్చి ఇది సెల్లర్ జోన్ చూడండి, ఇది సెల్లర్ జోన్ దగ్గర క్రియేట్ అయిపోయింది. షార్ట్ చిన్న సెల్లర్ జోన్ ఇక్కడ నుంచి, లేదంటే 15 EMA అయితే పెద్ద కన్ఫర్మేషన్ మనకి. ఇక్కడ నుంచి రిజెక్షన్ క్యాండిల్ ఒకటి పెద్దది వచ్చింది అనుకోండి, ఇది బ్రేక్అవుట్ అయితే కళ్ళు మూసుకొని బై చేయవచ్చు. ఇది ఎక్కడ దాకా బై చేయొచ్చు తెలుసా, హోల్డ్ చేసుకోవచ్చు మంచిగా. చలో రివర్సల్ ఓకే నైస్, ఒక క్యాండిల్ 8 దాకా వచ్చింది. గుడ్. చలో చూసారా, ఇక్కడ బై చేసుకుంటే బిస్కెట్ అయిపోతున్నాయి ఈ టైంకి. ఈ జోను బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తే కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్క నిమిషం మనము ఇంకో చార్ట్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఓపికతో చూడండి గైస్, నేను క్లియర్గా మీకు స్కిల్ డెవలప్ చేపిస్తా. ఇట్లా ట్రేడ్ చేయి, ఇట్లా పైసలు అసలు నేను ఏడా మీరు చూడండి, ఉట్టి స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. నేను లైవ్ చేసినప్పుడు నన్ను కాపీ చేయాల్సిన కూడా అవసరం లేదు. మీకు నాలెడ్జ్ వస్తుంటే కాపీ ఎందుకు గైస్, సింపుల్ నాలెడ్జ్ ఇస్తున్నా కదా నేను. సో కాపీ అవసరం లేదు, మీరు సొంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు, అడవిలో కూర్చున్నా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. సో 30 minutes క్యాండిల్లో ఇది జరుగుతుంది. ఓ ఇక్కడ బయింగ్ క్యాండిల్ వస్తే స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ పడినా అంతైనా ఫాస్ట్ పడి ఆల్మోస్ట్ ఇంత పద్ధతి కదా. సో చూసుకోవాలి కొంచెం. సరే మనం జాగ్రత్తగా ట్రేడ్ చేద్దాం, గడబడొద్దు. ఓకే. ఆల్మోస్ట్ 15 EMA దగ్గర దాకా వెళ్ళి రివర్సల్ వెళ్తుంది గైస్. సైడ్ వేస్ అయితే అసలు బై చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. నాకు జల్దీ ట్రేడ్ చేయాలి, ఎందుకు తెలుసా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అయితే ఆఫీస్ కార్ వస్తుంది ఇప్పుడు. చెప్తో ప్లీజ్ 10 అవుతుంది, 10:30కి వస్తుంది. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 10:30 దాకా రికార్డింగ్ అయిపోతే ల్యాప్టాప్ పట్టుకోవి క్యాబ్లో కూర్చొని అప్లోడ్ చేస్తాను వీడియో. ఓకే, టెన్షన్ లేనేక. ఫుల్ వీడియో పెట్టాలా, కట్ చేసి ట్రేడ్ తీసుకున్నప్పుడు వీడియో పెట్టాలా అని చూస్తాను. ఎందుకంటే అందరూ స్టార్టింగ్ 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తారు, కానీ మొత్తం వీడియో చూస్తలేరు, జస్ట్ కొంతమంది చూస్తున్నారు. సో అందుకోసారి నేను కట్ చేసి ఎక్కడ ట్రేడ్ తీసుకోవడం అక్కడనే వీడియో పెడదామా లేకపోతే ఏంది అర్థమవుతుంది. బేసికల్ ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది, ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నది, ఇది కూడా మీకు సైకలాజికలీ స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఓపిక ఉండదు కదా అందరికీ, అదే ప్రాబ్లం. ఒక కాల్ సైడ్ కూడా ఓపెన్ మ్యాక్సిమం నాకైతే ఈరోజు కాల్ సైడ్ ట్రేడ్ చేయాలని లేదు, కానీ కాల్ సైడ్ యాడ్ చేసుకొని పెట్టుకొని ఉందాం. జస్ట్ ఇన్ కేస్ ఏమైనా బ్రేక్అవుట్ ఫాస్ట్ వస్తే మనం క్విక్గా ఒక మంచి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓకే. చలో కాల్ ఇట్లా నడుస్తా, కాలా మేము పుట్టు ఓపెన్ చేసినాం, మళ్ళా దిమాగ్ ఖరాబ్ హోగయా అపన్ కా. కాలే కదా ఓపెన్ చేసింది, ఒక కాల్. చలో కాల్ ఇట్లా నడుస్తుంది గైస్. ఓ క్రేజీ ఉంది, కానీ ఈ జోన్లో సెల్లర్ జోన్ ఉన్నాడు. కాల్ చూడండి, ప్రీమియం క్రేజీ మూవ్ అయింది, 121 to 120 పాయింట్. చూద్దాం ఎట్లా. జోన్ అయితే ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం పైకి వెళ్ళిపోతుంది, కానీ నా లెక్క ప్రకారం ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది అనుకుంటున్నా. బట్ లేదు, చాలా పడిపోయింది, నేను కిందికే వెళ్తా అంటే ఇంకా కిందికి వెళ్తే ఎవ్వడు ఆపలేడు దీన్ని. ఇప్పుడైతే కొంచెం అప్వర్డ్ మూవే స్ట్రాంగ్గా పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్లెస్ ఇది ఒక ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ పెద్దది రావాలి. ఓకే, మనం ఎప్పుడు 2 సైడ్ ఉంటాం, వీఆర్ లైక్ వాటర్ కాబట్టి చూద్దాం, సిచ్యువేషన్ చూసి ట్రేడ్ చేద్దాం. ఓకే. సో బ్రేక్అవుట్ అయితే అవుతుంది గైస్. కాల్ సైడ్ ఒకసారి యాడ్ చేసుకొని పెట్టుకుందాం, చూద్దాం. 25 క్వాంటిటీ యాజ్ పర్ మైబీ కిందికే పడాలి, బట్ ఏదైనా షార్ట్ మూవ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా పైకి వెళ్ళేది, ఎందుకంటే ఆల్మోస్ట్ కింద పడిపోయింది. సో ఏదైనా ఆపర్చునిటీ దొరుకుతుందా అని చూస్తున్నాను నేను, అంతే. నో హార్డ్ ఫీలింగ్స్.
ఫుల్ వీడియో పెడతా. ఓకే, రియల్గా డబ్బులు సంపాదించినోడు ఓపిక ఉన్నోడు చూస్తాడు. ఓకే, లేదు టైంపాస్కి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, ప్రాఫిట్ ఏడు వచ్చింది లాస్ వచ్చింది యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు కదా, 1 lakh ప్రాఫిట్ వీడియో ఆప్షన్ బై అని చూస్తే అలా అది చూస్తే మీకు ఏం రాదు. నాకు ఒక ₹1,00,000 వస్తే మీకు ఏమైనా వస్తుందా? లేకపోతే నాకు లాస్ వస్తే మీకు ఏమైనా పోతుందా? ఏం పోదు. స్కిల్ నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అవుతుంది కొంపదీసి, మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది గైస్. ఇగో ఇక్కడ టెంప్ట్ చేస్తుంది చూడ, పుట్టు బై చేసుకుందామని, కానీ బై చేయొద్దు. నేను చెప్తే ఎప్పుడు బై చేయాలి. ఈ రెడ్ గంటలు కన్ఫర్మేషన్ కావాలి ఒకటి మంచిది. ఇక్కడ బై చేస్తే చూడండి, కొత్త వాళ్ళు, నేను కూడా స్టార్టింగ్లో ఇదే చేస్తున్నాను, అందుకే చెప్తున్నా. రివర్సల్ అయిపోయింది కదా, అరే అయిపోయింది కదా అని కొనేస్తారు, అర్థమవుతుందా? కానీ ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి, ఆగని చెప్తాను నేను ఎప్పుడు కొనాను. ఓకే, ఇంకొక 2 minutes ఉంది. ఈ క్యాండిల్ ఇక్కడ ఆగితే ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేయవచ్చు అని చూస్తున్నాను నేను. కానీ ఇక్కడ కాల్ కూడా కరెక్ట్ 15 AM నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో పైకి వెళ్తే మళ్ళీ రవక్కని పైకి వెళ్ళిపోతుంది. సో అందుకోసం నేను జాగ్రత్తగా చూస్తున్నాను ఏం చేద్దామని. చూడండి ఇక్కడ కరెక్ట్ ఇది ఇచ్చింది. ఓకే, నైస్, పడుతుంది, సూపర్. సైడ్ వేస్ ఒకటి అవ్వదు నాకు ఎందుకో. ఈరోజు మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయిపోతుందా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, ఇంత కింద పడ్డది కదా, మార్కెట్లో స్ట్రెంత్ ఉండదు. ఇక్కడనే తిరగకుండా కొంచెం ఇట్లా మూమెంట్స్ ఇస్తే, మన మూమెంట్స్ వచ్చిందంటే మనం క్యాప్చర్ చేద్దాం. ఓకే, చెప్పలే. ఇక ఇక్కడ కొనుక్కొని ఉంటే ఏమవుతుంది, అదే అందుకే ఫుల్ వీడియో చూడ అంటారు. పాజిటివ్ అవుతుంది నాకు, కానీ నైస్. చలో పాజ్ చేస్తా గైస్, మరీ ఎక్కువ అయిపోతుంది. నేను మళ్ళీ ల్యాప్టాప్ క్యాబ్లో వెళ్ళేటప్పుడు అప్లోడ్ అవుతుందో వెళ్ళదో. నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను కావాలంటే మళ్ళీ రికార్డ్ బ్యాక్ చేస్తాను. ఏమంటారు ఫ్రెండ్స్? ఇగో ఈడ కూడా తీసుకొని టెంప్ట్ చేస్తుంది చూడండి. కరెక్ట్ 15 AM దగ్గర సపోర్ట్ తీసుకుందా, పైకి అవుతుంది కదా అనుకుంటాం, కానీ నాకు ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి స్ట్రాంగ్గా, అప్పుడే ఛాన్స్ ఉంటుంది. చూడండి టెంప్ట్ చేస్తుంది, కొనొద్దు. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే 15 AM కొంచెం రిస్క్ ఉంది, బట్ మనం ఒక ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ లేదు, ఇక్కడ తిరుగుతుంటే ఇంకా వేస్ట్. వీడియో స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతుంది, ఇంకా ట్రేడ్ తీసుకోవాలి. కానీ మొత్తం ఇక్కడ దాకా చూస్తున్న వాళ్ళు గ్రేట్ నిజంగా. ట్రేడ్ తీసుకోకపోయినా నేను మాట్లాడుతుంది, అనాలిసిస్ చేస్తుంది, క్లియర్గా చూస్తున్నారు కదా, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, ఐ థింక్ ఇక్కడ ఒక ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉంది గైస్. 25 క్వాంటిటీ, ఇది పడితే ఇక్కడ ఒక మంచి సెట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ పడాలి. పడకుండా పైకి బ్రేక్అవుట్ అయితే కష్టం. ఇది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది గైస్. నేను వెయిట్ చేస్తున్నాను, మీరు గమనిస్తుంటే నాకు ఆపర్చునిటీస్ దొరుకు, ఇట్లా కొత్త వాళ్ళకి కనిపిస్తే కొనుక్కోవద్దు అవుతుంది గైస్. ఎందుకు తెలుసా, మూవ్ అవుతుంది కదా, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయినా, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ 8 points, అరే వచ్చేస్తుండే కదా మామ అనిపిస్తుంది. కానీ అది లాంగ్ రన్లో పనికిరాదు గైస్. పుట్టు పెరిగే ఛాన్సెస్ ఉంది. ఒక ట్రేడ్ తీసుకుందామా అని చూస్తున్నాను నేను, బట్ అవుదాం ఒక 2 minutes. ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కాల్ ప్రీమియం. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయ్యేదాకా మనం పుట్టు కొనొద్దులేం. నైస్, మొత్తం సైడ్ వేస్ పైకి పోతుంది. మేరీ సపా గైస్, నేను పాజ్ చేస్తా, వీడియో లెంత్ అయిపోతుంది. ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను ఐ విల్ గెట్ బ్యాక్. ఇది చూడండి గైస్, ఇక్కడ ఏరియా బ్రేక్ అయితే ఇట్లా రాకెట్ అయిపోతుంది కాల్ ప్రీమియం, జస్ట్ ఇన్ కేస్ కాల్ బ్రేక్అవుట్ అయితే.
ఎందుకంటే ఆల్మోస్ట్ మార్కెట్ కిందికి ఉంది కదా. సో స్మాల్ ఫ్లిక్ విల్ ఇట్లా ఒక స్పార్క్ ఇచ్చేస్తాను అనమాట, పడక్కుని వెళ్ళిపోమని. కింది పడితే కొంచెం స్లోగా పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ కింద పడ్డది కాబట్టి. సైడ్ వేస్ అవుతుంది గైస్. ఓవర్ ట్రేడ్ తీసుకోకండి, ఇట్లుంటే వెయిట్ చేయండి. మేబీ ఫ్లూక్లో ఒకసారి మీకు ప్రాఫిట్ రావచ్చు, కానీ అది కన్సిస్టెన్సీగా రాదు. ఓకే, ఫ్లూక్లో వచ్చే ప్రాఫిట్స్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ప్రాఫిట్. నాకు ముందు అనిపిస్తుండే, అరే ఈరోజు కొనేసుకొని పెట్టుకుందాము, రేపు ఎట్లా కింద పడుతుంది కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు చేయొచ్చు కూడా, బట్ ఆల్వేస్ ఇట్స్ నాట్ గుడ్. ఒకసారి వచ్చేసింది అనుకోండి డబ్బులు, మీ బ్రెయిన్ అట్లనే అడిక్ట్ అయిపోతుంది, అట్లా చేస్తేనే పైసలు వస్తాయని చెప్పేసి. కానీ అట్లా రావు. ఒకటే స్ట్రాటజీ ఫాలో చేయాలి, అదే ఫాలో చేయాలి ఎప్పుడు. సో నేను ఒకటే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాను, అంతే సింపుల్. నా స్ట్రాటజీస్ మీరు చూడండి, కాబట్టి నా అన్ని వీడియోస్ సేమ్ ఉంటుంది. మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్లో మనకు మూమెంట్ దొరుకుతుంది, 9 ఇంకా 15 EMA నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా, బ్రేక్అవుట్ అవుతుందా లేదా. నా 9 ఇంకా 15 EMAకి చాలా వ్యూస్ వచ్చినాయి కదా, చూడండి. అది 9-15 EMA స్ట్రాటజీ. ఇంకోటి హౌ నాట్ డు నాట్ మిస్టేక్స్ ఇన్ ఆప్షన్ బయింగ్ అని ఇంకొక వీడియో ఉంటుంది, అది రెండు చూడండి, క్రేజ్ ఉంటుంది. చలో నాకు సెటప్ అనిపిస్తలేదు, సెటప్ తీసుకున్నప్పుడు వీడియో రికార్డ్ బ్యాక్ చేస్తా. ఓకే, షార్ట్ చేద్దాం వీడియోని. ఓకే, కానీ నాకు ఒక 10 కన్నా ఎక్కువ కమెంట్స్ వచ్చినాయి అనుకోండి, లేదు ఫుల్ వీడియో పెట్టాలి మీరు, ఇట్లా కట్ చేయకండి, 10 కన్నా ఎక్కువ కమెంట్స్ వస్తే నేను ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. నైస్, బ్రేక్అవుట్ అయితే షార్ప్ అవుతుంది గైస్, ఇక్కడ ఫటక్కుమని వెళ్ళిపోతుంది. రిస్క్ తీసుకున్నామా వద్దా. సెల్లర్ జోన్ ఉంది ఇక్కడ, నాకు సెల్లర్ జోన్ బ్రేక్అవుట్ కావాలి ఒకటి. 9 ఇంకా 15 EMA పైన ఉంది. ఇది 5 minutes క్యాండిల్, ఇక్కడ ఏం లేదు. 30 minutesలో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓ సూపర్ గైస్, ఛాన్సెస్ అయితే ఉంది గైస్ పైకి బ్రేక్అవుట్ అయ్యేది. చిన్న రిస్క్ తీసుకుందామా అనిపిస్తుంది. చలో ఒక చిన్న బ్రేక్అవుట్, చలో ఈఎంఐ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకుందాం, ఎందుకంటే ఈ క్యాండిల్ స్ట్రాంగ్ ఉంది. దేర్ క్యాన్ బి అ రాకెట్ మూమెంట్ ఇక్కడ. చలో ఒక రిస్క్ తీసుకుంటున్నా గైస్, చూద్దాం. సింపుల్, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిపోతే మనకు ఒక పెద్ద మూవ్ వస్తుందని ఒక్కటే కాన్ఫిడెన్స్లో తీసుకున్నా. ఈఎంఐ కన్నా కింద వస్తే నేను బుక్ చేసుకుంటా. ఓకే, సింపుల్, ఎక్కువసేపు ఆలోచించాలి. ఈ బ్రేక్అవుట్ అయితే మనకు ఒక పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అనుకోవచ్చు, అరే ఈఎంఐ దగ్గర కొనుక్కున్నట్టే ఈ టైం దాకా ఉంటుంది, అది కన్ఫర్మేషన్ రావాలి కదా గైస్. నా ఇక్కడ ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇది చూడండి, ఈ 30 minutes క్యాండిల్ ఎంత బుల్లిష్ ఉందో, ఈ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ ఉంది, ఈ క్యాండిల్ కూడా పైకి వెళ్ళని ట్రై చేసింది, ఇది ఇట్లనే పైకి వెళ్ళాలంటే ఈడి దాకా కూడా టచ్ అయిపోతుంది, కానీ అంతే స్ట్రాంగ్గా వెళ్ళాలి. ఒక్కసారి మళ్ళీ ఎవరైనా తొక్కడానికి స్టార్ట్ చేసినట్టే కష్టమైపోతుంది. నేను దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయ గైస్. మేబీ బ్రేక్అవుట్ అయితే పెద్ద ప్రాఫిట్ ఇవ్వచ్చు, కానీ మార్కెట్ ఓవరాల్ బేరిష్, ఈరోజు బుల్లిష్ అనిపిస్తుంది అంతే. ఓకే, చలో 400 ప్రాఫిట్, 2000 ప్రాఫిట్ చెప్పలే, రాకెట్ అయితే అని చూడండి, 2000 ప్రాఫిట్ నడుస్తుంది, 2900, 2800 ప్రాఫిట్ బుక్డ్ అంతే. నేను ఏం చెప్పినా ఇగో ఈడి నుంచి ఈడికి చూడండి ఎట్లా బ్రేక్అవుట్ అయింది, క్యాన్సిల్ చేసినాం కదా. 2700 ప్రాఫిట్. ఇగో ఏమన్నా నేను ఈ నుంచి బ్రేక్అవుట్ అయితే ఫటక్కుమని వెళ్ళిపోతాను చెప్పలే. అసలు ఇక్కడ గ్యాపే లేదు గైస్, అసలు గ్యాప్ ఎందుకు లేదు. 5 minutes చూద్దాం. ఓ ఏ ప్రపంచంలో చూసిందా ఈ గ్యాప్, ఇక్కడ నుంచి పటక్కుమని ఇడికి, ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. మనము ప్లాన్ చేద్దాం ఆగానే, లేకపోతే టైం అయిపోయిందా. చూడండి ఏ మూమెంట్ ఇది, అసలు మధ్యలో గ్యాపే లేదు, జంప్ ఉంది, ఇంకా పైకి వెళ్తుంది చూడండి. దట్స్ గుడ్. ఇది పైకి వెళ్తే ఇంకా వెళ్తూనే ఉంటుంది పైకి. ఓ చెప్పలే, ఇప్పుడు కూడా ఒక రిస్క్ తీసుకోవచ్చు గైస్, నేను చూస్తున్నా తీసుకుందామా అని. ఆగండి, 15 EMA క్యాన్సిల్ అయిపోయింది. చలో ఇంకొక రిస్క్ తీసుకుంటాం, ఎందుకంటే మార్కెట్ క్రేజీ బుల్లిష్ ఉంది, ఆ మూమెంట్లో మనకు పెద్ద ప్రాఫిట్ దొరికేస్తుంది. ఓకే, వాట్ అ మూమెంట్ గైస్. ఇగో
బ్యాక్ వచ్చేస్తుంది. చలో ఈడి దాకా చూస్తా, దానికన్నా కిందికి వస్తే నేను బుక్ చేసుకుంటా. కమాన్, సూపర్ బుల్లిష్ ఉంది మార్కెట్. బ్యాక్ వచ్చేస్తుంది. మొత్తం బ్యాక్ వస్తుందా ఎందుకు కంపదీష్? కమాన్ బులిష్ పీపుల్. ఈ జంప్ అయితే నాకు అసలు నిజంగా మర్చిపోలేని జంప్ అది. ఏం జంప్ అది, ఇక్కడ నుంచి వీడికి పడక్కమని వెళ్ళిపోయింది చూడండి. యాక్చువల్లీ ఇగో ఈడి దాకా ఈ జంప్ నెక్స్ట్ లెవెల్ జంప్ అది. కిందికి రాకరా నాయనా. నేను బుక్ చేసుకుంటున్నా గైస్. యాక్చువల్లీ ఈ మీద దాకా వెయిట్ చేయొచ్చు, కానీ ఇంత పెద్ద లాస్ మనము హోల్డ్ చేయవద్దు. ఇంత పెద్ద చూడండి 10 పాయింట్స్ మరీ ఓవర్ అయిపోతుంది. కమాన్, పడిపోయింది, మొత్తం పడిపోయింది. ప్రాఫిట్ మొత్తం తినేసింది గైస్, ఎందుకంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చింది. నేను హోల్డ్ చేసుకొని పెట్టుకుని ఉన్నా. బట్ ఇట్స్ ఓకేలే. నాకు ఈ బులిష్ మీద కొంచెం నమ్మకం ఉంది గైస్, ఎందుకు తెలుసా, ఓవర్ బులిష్ అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే పెద్ద ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం రిస్క్ ఉంది గైస్. ఈఎంఐ కన్నా కిందికి వచ్చేసింది. నేను కావాలంటే మళ్ళీ ట్రేడ్ తీసుకుంటా అని చూస్తున్నాను. లాస్ బుక్ చేసుకున్నా నాకు, ఎందుకంటే ఇది పడితే స్ట్రాంగ్గా పడుతుంది. ఇంకా పుట్ సైడ్ జంప్ అవుదాం మనం, ఎందుకు తెలుసా, ఈ ఫాల్ మొత్తం పడే ఛాన్స్ ఉంది. పుట్ సైడ్ షిఫ్ట్ అయినా గైస్ మంచి ప్రాఫిట్ వచ్చినా కానీ మనం బుక్ చేసుకొని నెక్స్ట్ ట్రేడ్లో మనకు చిన్న ఆశ దురాశ వల్ల లాస్ అయిపోయింది. ఈ క్యాండిల్ కంటిన్యూ అయిపోతే మొత్తం కిందికి పడుతుంది. ఓకే, అందుకే నేను పుట్లో తీసుకున్నా. కమాన్, ఈ 15 EMA క్రాస్ అయిపోతే నాకు కొంచెం నమ్మకం వస్తుంది. ఇగో ఎట్లా పడుతుంది చూడండి. ఇది కంటిన్యూ అయిపోతే ఇగో మొత్తం డే ఎండ్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కంటిన్యూ కావాలి, కానీ కొంచెం జాగ్రత్తగా చేస్తా. మన 2000 లాస్ మొత్తం క్లియర్ అయిపోయి 420 దగ్గరకు వచ్చింది. మనం ఆఫీస్కి పోతున్నాం, యాక్చువల్లీ డే ఎండ్ చేసేది ఉండే, బట్ ఇట్స్ ఓకేలే. 3 ట్రేడ్లు ఉన్నాయి కదా మనది, ఇది క్యాప్చర్ చేద్దాం. క్యాండిల్ అయితే క్రేజీ ఎండ్ అయింది. అమ్మమ్మమ్మ, ఏం వొలటిలిటీ రా నాయన. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా కొత్త వాళ్ళు, కొంచెం జాగ్రత్త. పెద్ద లాస్ తీసుకోకండి, మీరు తప్పు అయితే చిన్న లాస్ తీసుకొని మార్కెట్ నుంచి బయటకు వచ్చేసింది, కానీ పెద్ద లాస్ ఇది చేయకండి. ఓకే, పంప్ అండ్ డంప్ అంటారు. నేను ఇలా పంప్ ఇచ్చింది, ఇక్కడ డంప్ చేసింది. ఈ మొత్తం ఈ గీతలు నాకు కన్ఫ్యూజ్ చేసింది. డిలీట్ చేద్దాం. అబ్బా, ఇప్పుడు ఎంత నీట్ ఉంది చూడండి. ఇది కూడా డిలీట్ చేస్తాం. చలో, ఇక్కడ సెల్లర్ జోన్ ఉండేది, ఆ జోన్ లోపలికి వచ్చేసేయాలి. ఇగో ఈ జోన్ లోపలికి వచ్చేస్తే మన సక్సెస్ అయిపోతాడు మన ట్రేడ్. ఈ జోన్ లోపల రావాలి. కమాన్, దీనికన్నా పైకి వెళ్తే కొంచెం కష్టం గైస్. నేను లాస్ బుక్ చేసుకుంటా, ఈ ట్రేడ్ ఎండ్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ పైకి వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఐ హోప్ ఈ జోన్ సింపుల్, ఈ గీత కూడా వద్దు, నేను తీసేస్తా. ఇగో ఈ గీత కింద వచ్చిందంటే మనకు ప్రాఫిట్ ఇచ్చే పోతుంది. దీనికన్నా కింద రావాలి. ఫస్ట్ ట్రేడ్ క్రేజీ జంప్ ఉండే గైస్, మీరు ఆ వీడియో చూడండి. మనం బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాం, అయ్యింది. నాకు యాక్చువల్లీ అదొక్క మూమెంట్ చాలు పీస్కి. ఇక్కడ నుంచి సపోర్ట్ ఒకటి తీసుకోదురా నాయన. 15 EMA దగ్గర సపోర్ట్ కొంచెం రిస్క్ అయిపోతుంది. తీసుకుంటుంది, అమ్మ లాస్ బుక్ చేసుకుంటున్నాను, అది కొంచెం ఇదైపోతుంది. నేను రపరప ఎందుకు తీసుకున్నానే, నాకు ఏమంటారు, నాకు ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది గైస్. నేను అనాలిసిస్ లేకుండా అయితే ట్రేడ్ చేయట్లేదు. ఓకే, కరెక్ట్ చూసుకొని తీసుకుంటున్నా. ఐ బైట్ బ్యాక్ ద పుట్ కాల్
రీజన్ చెప్తా కానీ కరెక్ట్ 15 EMA దగ్గర సపోర్ట్ తీసుకొని ఇది కంటిన్యూ అయిపోతే పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇందాక ఇది బ్రేక్అవుట్ అనుకున్నాం కదా, దీనికన్నా కింద వచ్చేదాకా మనం సేఫ్ జోన్. ఓకే, ఇది పైకి వెళ్ళిపోవాలి. ఇంకా చూడండి ఏం కొంచెం జాగ్రత్తగా గైస్, మొత్తం ఆడుకుంటుంది బ్రెయిన్ తోటి. నేను లాస్ అయితే చిన్న లాస్ తీసుకొని మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతా గైస్. అయ్యో వచ్చేసింది దీనికి. ఇంత లాస్ ఉంది టోటల్ 3000 రూపీస్ లాస్ నడుస్తుంది, 2000 రూపీస్ లాస్ నడుస్తుంది. బట్ ఇట్స్ ఓకే. మార్కెట్ మూవ్ అయితే ఇట్స్ గుడ్. ఇది నా థర్డ్ ట్రేడ్ గైస్. ఓకే, రిస్క్ రివార్డ్ పెట్టుకోవాలి, చిన్న లాస్ తీసుకోవాలి కానీ పెద్ద ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఇది బ్రేక్అవుట్ ఫాస్ట్గా వెళ్ళిపోతే మజా వస్తుండే. ఓకే నైస్, కమాన్. అది చలో నైస్ బ్రేక్అవుట్. వావ్ ఆసమ్. సపోర్ట్ అయితే బాగా తీసుకుంది. ఇది కంటిన్యూ అయింది అనుకోండి, ఇగో ఈడి దాకా వస్తుంది గైస్. ఇది కంటిన్యూ అయితే నాకు ఒక షార్ప్ మూమెంట్ కావాలి. ఇది లాస్ కాదు గైస్, మనకి ఈ ట్రేడ్లో ప్రాఫిట్ నడుస్తుంది. మన దీంట్లో ఆల్మోస్ట్ 2000 అంత లాస్ ఉన్నది, కవర్ అయిపోయి 500 ప్రాఫిట్ నడుస్తుంది, 500-600 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, దీన్ని ఫాస్ట్గా బ్రేక్అవుట్ అయితే రాకెట్. ఇగో క్రేజీ ఉంది క్యాండిల్. ఈ మూమెంటే గైస్ నేను క్యాప్చర్ చేసింది, క్రేజీ మూమెంట్. ఇక్కడ నుంచి ఇడిదాకా జంప్ కొట్టండి, అది ఏం జంప్ అంటారు కానీ జంప్ అయితే కొట్టండి. నైస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ మనం గ్రీన్కి వచ్చేసాము. 120 ప్రాఫిట్, 30 ప్రాఫిట్. క్రేజీ. ఫస్ట్ 2000 చిల్లర్ లాస్ ఉండే, తర్వాత 3000 లాస్ చూపించింది. ఇప్పుడు చూడండి 200-500 ప్రాఫిట్ చూపిస్తుంది. నైస్. ఇక్కడ సెల్లర్ జోన్ వేసా చూడండి, ఇది బ్రేక్అవుట్ అయితే ఇది రాకెట్ అవుతుంది. ఈ ప్రీమియం 23,300 ప్రీమియం విల్ బి రాకెట్. ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలంతే. డే చార్ట్ ఇది. ఈ క్యాండిల్ నేను ఇందాక చెప్పా చూడండి స్టార్టింగ్లో, ఇప్పుడు పైకి వెళ్తే 7 నుంచి పెద్ద క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐ హోప్ దట్ కమ్స్. ఎందుకంటే చాలామంది స్టాక్స్ కొనుక్కొని ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ అందరు పోర్ట్ఫోలియో రెడ్ అయిపోయింది గైస్. సో ఇది మేబీ ఇది పైకి వస్తే అట్లీస్ట్ కొంచెమన్నా వాళ్ళకి బ్రీతింగ్కి అవకాశం ఉంటుంది. చలో నైస్, కమాన్. ఈ ఏరియా బ్రేక్ చేసాము. ఈ ఏరియా బ్రేక్ అయితే రాకెట్. ఏమే కన్నా కిందికి వస్తే నాకు కొంచెం ఇక ట్రెండ్ లైన్ గీసా చూడండి, దీనికన్నా కింద వస్తే కొంచెం కష్టము. బట్ ఐ హోప్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతా అనుకుంటున్నా. కమాన్, ఇది నా థర్డ్ ట్రేడ్. ఓకే, 1200 ప్రాఫిట్. సూపర్. క్యాబ్ వస్తుందా? క్యాబ్ కూడా ఫోన్ చేస్తాడు గైస్. ఇప్పుడు నాకు 1600 ప్రాఫిట్ నడుస్తుంది. సూపర్. క్యాబ్ అన్నా ఏడున్నావు మ్యాప్లో చూస్తున్నా. 1300 ప్రాఫిట్. అరే వచ్చేస్తాడు వాడు ఇప్పుడు నాకు తెలిసి 5 నిమిషాల్లో. కమాన్, ఇది ఒకటి ప్రాఫిట్ ఇచ్చేసి నేను ఎండ్ చేస్తాను డేని. ఈ బ్రేక్అవుట్ కావాలి. కమాన్, క్యాబ్ వచ్చాకన్నా ముందు ఈ బ్రేక్అవుట్ ఇది ఒక్క బ్రేక్అవుట్. మీరు చూడండి గైస్, 800 ప్రాఫిట్ నడుస్తుంది, 1000 ప్రాఫిట్. సూపర్. ఈ ఒక్క బ్రేక్అవుట్. కమాన్.
నా కొడుకుని. నీగో ఎంత బుల్లిష్ ఉంది. కమాన్, ఒక్క బ్రేక్అవుట్ ఇస్తే క్రేజీ పైకి వెళ్ళిపోతుంది గైస్. కమాన్, క్యాబోర్డ్ ఫోన్ చేసే కన్నా ముందే బ్రేక్అవుట్ ఇచ్చేసేయి. కమాన్, నో అంత ఈజీగా బ్రేక్అవుట్ ఇవ్వమంటావా? ఇవ్వచ్చు కదా బాబీ. బ్రేక్అవుట్ ఇవ్వచ్చు కదా, కింది నుంచి వస్తామా? రేపు ఆఫీస్ పోను, రేపు ఇంటికెళ్ళి చేసుకుంటా. సో మంచిగా ట్రేడ్ చేయవచ్చు. కమాన్ గైస్, నాకు ఎందుకు ఒక పెద్ద గ్రీన్ కార్డర్ వస్తుంది అనిపిస్తుంది. క్యాబోర్డ్ లేకపోతే కొంచెం మనశ్శాంతిగా ట్రేడ్ చేసుకోవచ్చు. కమాన్, కొట్టు నా కొడుకుని. ఇప్పుడు ఫోన్ వస్తుంది కదా, ఫోన్ వస్తే నేను కొంచెం స్టాప్ చేసేస్తా. చేసి ఇక్కడ దాకా ఇక్కడ ఏందో వీడియో పెడతా. తర్వాత మేబీ ఒక రీల్లో పెట్టేస్తా ప్రాఫిట్ అయింది, ఎంత ప్రాఫిట్ అయిందని. ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నా లెక్క ప్రకారం ఇది బ్రేక్అవుట్ అయితే రాకెట్ అయిపోతుంది. ఐ హోప్ ఇది ఒక్క బ్రేక్అవుట్ ఇస్తే నేను ఎండ్ చేస్తాను. అయితే ఆరాంలో క్యాప్లో కూర్చొని వీడియో రికార్డ్ చేస్తాను. అది 1700 మీరు చూసుకున్నట్లయితే 1300 ప్రాఫిట్ అంటే 1600. కమాన్, బ్రేక్అవుట్ కొట్టు నా కొట్టు కొట్టు కొట్టు. చలో 2300. సూపర్, వెళ్ళు, రాకెట్ అయిపో. ఎందుకు అవుతలేవురా అయ్యా? బ్రేక్అవుట్ అయిపోయింది, రాకెట్ ఎందుకు అవుతలే? టింగ్ మన పైకి వెళ్ళాలి యాక్చువల్లీ, కానీ తనలాడుతుంది అది. మళ్ళీ రివర్స్ రాకరా నాయనా. కమాన్, నా కాల్ వచ్చాకన్నా ముందు ఇట్లా బ్రేక్అవుట్ అయిపో. అనాలిసిస్ అయితే కరెక్ట్ చేసినాం మనము. ఒక్క బ్రేక్అవుట్ కావాలి, ఒక్కటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఎస్, ఫోన్ వచ్చేసింది. हेलो, हाँ मैं 2 मिनट में आ रहा हूँ, ठीक है గాయస్. క్యాబోర్డ్ వచ్చేసాడు అన్న. ఒక బ్రేక్అవుట్ అన్న, బ్రేక్అవుట్ ఎందుకు అవ్వట్లే ఇక్కడ? అయింది, 3000 ప్రాఫిట్. సూపర్, చలో వెళ్ళు. 3300 ప్రాఫిట్, 3600, 4000. సూపర్, ఇదే కావాల్సింది. చలో 5000. యాక్చువల్లీ ఇంకా వెళ్తుంది కానీ నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, క్యాప్ టైం అయిపోతుంది కాబట్టి. సూపర్ గైస్, 5000 రూపీస్ ప్రాఫిట్ ఈరోజు. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై, క్యాబ్ వస్తుంది. ఓకే, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.